ఒక నిజం ఇది పోతుంది. టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఎవరు రాలేడు. ఈ కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి పోతుంది అంటూ ఒక అర్ధ గంట సేపు రేవంత్ రెడ్డికి సీట్ మీదకి వెళ్ళి బయటకు వెళ్ళి మనం చూసుకుందాం అంతే. ఇది అమ్మ అప్పటి నుంచి లేదు. ఇప్పుడు ఎందుకు ఖాళీ మూసనది పార్కుల పొంటి అమ్మ ఏమన్నా వస్తున్నాయి పైసలానికి ఏమన్నా ఇళ్ళకెళ్ళి ఒక్క అర్ధ గంట సేపు సీఎం మీదకి వెళ్ళి సీట్ పక్కకు జరగమని చెప్పు. ఏమున్నదో చూసుకుంటాం. మొట్ట మా ఇల్లు పోతేమా నేను పోతే మా అంతే ఒకటే పని. పోతుందంటే పుణ్యానికి పోదా. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన వాళ్ళే పోయి ఆడ ఉంటారు. గవర్నమెంట్ ఇల్లు ఎవడు పోయి ఉంటాడు. ఈడ పుట్టి ఈడ పోయి ఎక్కడో ఇస్తానంటే ఎవడు ఉంటుండు. ఏం చేసి ఇచ్చిండు ఇల్లు ఖాళీ ఇట్లా ఫ్లోరింగ్ చేసి ఇచ్చిండు. అలా పోయి 2 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు పోయి ఇల్లు కట్టుకోవాలంటే తలుపు లేదు ఏం లేదు. అలా మనమే తలుపు తీసుకోవాలి, మనమే తీసుకుపోవాలి. ఎందుకు ఆ కేసీఆర్ ఇల్లు మాకు అవసరమే. ఏది ఇందిరమ్మ ఇల్లు వద్దు, ఆ అమ్మ ఇల్లు వద్దు. నాకు నా అమ్మ ఇల్లే నాకు కావాలి. ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు. నా అమ్మ ఇల్లు నాకు కావాలి. ఆ అమ్మ ఆడు పుట్టిన ఇందిరమ్మ పుట్టినప్పుడు ఇటు పుట్టిండ కొడుకు పుట్టినాడు. ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఇప్పుడు వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఆయనకి ఉండుమని చెప్పు. ఆయన ఇందిరమ్మ ఇల్లు ఆయనకి ఉండి 1 నెల రోజులు ఉండుమని చెప్పు. నేను ఉంటా మొత్తం అల్లా. వీళ్ళందరూ మొత్తం పోయి అల్లా ఉంటాం ఇందిరమ్మ ఇల్లు. ఆయనకి ఉండుమని చెప్పు. పెద్ద పెద్ద టవర్లను టార్గెట్ చేయకుండా ఓన్లీ గరీబోళ్ళని టార్గెట్ చేస్తుంది. గరీబోళ్ళకి అన్న ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నువ్వు అంటే పోతావు ఇందిరమ్మ ఇల్లు పోతాను నీ దగ్గర పైసలు నువ్వు పోవు. గరీబోడు పోతాడంటే ఇప్పుడు వాళ్ళ పైసలు కావాలి కదా చేసుకోవాలంటే. ఎల్లకెళ్ళి చేసుకుంటాం. ఇప్పుడు ఆయన మళ్ళీ అప్పు ఇస్తాడా? అరే ఇది గవర్నమెంట్ అప్పు అయితే ఎవడు ఇచ్చాడు. ఎవడు ఇస్తాడన్న? ఇది మాకు ఏమోదన్న ఎట్లా ఉన్నది అట్లనే ఉండాలి అంతే. మూసా నది అంటే దాని కాదు. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేసి తెలియజేయవలసింది ఏమనగా మాకు డబుల్ బెడ్రూమ్లు ఏమొద్దు, మా ఇల్లు మాకే కావాలి. ఇప్పుడు సడన్ గా మీరు ఇల్లు తీసేస్తాము వెళ్ళిపోండి అనేసి అంటే మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ చదువులు ఏం కావాలి, మా కూలి పనులు దొరకవు. ఎక్కడో మీరు 100 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోమంటే మా కూలి పనులు ఎట్లా దొరకవు కదా. కలెక్టర్ గారికి అందరికీ నమస్కారం చేసి తెలియజేయవలసింది ఏమనగా మా ఇల్లు మాకే కావాలి, మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, మా కాలనీ మాకే కావాలి. చాలా ఏళ్ళుగా ఉన్నాం. పట్టాలు ఉన్నాయి, అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నవి, నల్లాలు ఇస్తున్నారు, కరెంట్ వస్తుంది. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? రేవంత్ రెడ్డి గారికి మీ పాదాలకి నమస్కారం చేసి తెలియజేస్తున్నా. మేమందరం పేద ప్రజలం, గరీబోళ్ళం. అందరూ ఆటో వాళ్ళు, పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళు, తాపీ మేస్త్రీలు అందరం ఉన్నాం. మీరు సడన్ గా ఎక్కడికైనా వెళ్ళిపోమంటే మేము వెళ్ళలేము. దయచేసి మేము భార్య పిల్లలతో ఉన్నాము, 1-2 కాదు. మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి 100,000 కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నాయి. మీరు సడన్ గా వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేము. దయచేసి మీరు మా జోలికి రావద్దు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. కేసీఆర్ గారి దయ వల్ల, ఎన్టీఆర్ గారి దయ వల్ల, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నాము. మీ దయ వల్ల కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి మా జోలికి రావద్దు. మేము మా భార్య పిల్లలతోటి ఇక్కడ పిల్లలు చదివించుకొని ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండాలనుకుంటున్నాం. మీరు దయచేసి మా జోలికి రావద్దు. డబుల్ బెడ్రూమ్లు వద్దు, మా ఇల్లు మాకు ముద్దు.